సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. సో చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడైతే మనకైతే జూలై నోటిఫికేషన్ 2024 యొక్క జూలై నోటిఫికేషన్ అయితే అందరూ అప్లై చేయడం జరిగింది. సో అప్లికేషన్ ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో అందరూ ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. సో ఈగర్లీగా వెయిట్ చేయడంలోనే మనకి అది ఒక మంచి గుడ్ న్యూస్, మరొక మంచి అప్డేట్ అయితే వచ్చింది. సో అదేంటంటే మనకు వచ్చేసి చూసుకుంటే కనుక అన్ని స్టేట్స్కి 2023 మేలో మనకైతే స్పెషల్ డ్రైవ్ రిలీజ్ కావడం జరిగింది. సో అప్పుడైతే అందరూ అప్లై చేసుకోవడం జరిగింది. సో చాలామందికి జాబ్ రావడం జరిగింది. మరి తెలంగాణ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో ఎక్స్పెక్ట్ మణిపూర్ స్టేట్కి మాత్రం అప్పుడు స్పెషల్ డ్రైవ్ అనేది రిలీజ్ కాలేదు. అంటే అప్పుడు రిలీజ్ అయింది కానీ సో అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల, కొన్ని అల్లర్ల వల్ల అక్కడ అయితే ఇంటర్నెట్ అనేది బంద్ అయిపోయింది. సో ఇంటర్నెట్ అనేది బంద్ కావడం వల్ల సో మణిపూర్ స్పెషల్ డ్రైవ్ అనేది మధ్యలోనే స్టాప్ చేసిరు. సో అప్పుడైతే కొంతమంది అప్లై చేయడం జరిగింది. సో చాలామంది అయితే అప్లై చేసుకోలేదు. సో అప్పుడు అప్లై చేయని వాళ్ళు నష్టపోయినారు కావచ్చని సో ఏం చేశారంటే మనకైతే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ ఇప్పుడైతే మనకి అప్లికేషన్స్ విండో అయితే ఓపెన్ చేయబోతున్నారు. సో ఒక్కసారి చూసుకుంటే కనుక మనకు వచ్చేసి ఎవరైతే అప్పుడు అప్లై చేయలేదో ఇప్పుడు అప్లై చేసుకోండి. ఎవరికైతే తక్కువ పర్సెంటేజ్ ఉందో సో వాళ్ళైతే అప్లై చేయడానికైతే ట్రై చేయండి. సో వేరే స్టేట్ కాబట్టి, నార్త్ ఈస్ట్ స్టేట్ కాబట్టి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కసారి మీరు పోస్టల్ జీడీఎస్ వెబ్సైట్ ఓపెన్ చేస్తారంటే ఒక్కసారి చూడండి. స్పెషల్ విండో ఫర్ రిజిస్ట్రేషన్ అప్లయింగ్ టు నోటిఫైడ్ పోస్ట్స్ ఆఫ్ మణిపూర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ సైకిల్ మే 2023 విల్ బీ ఓపెన్ ఫ్రమ్ 30/8/2024 టు 03/9/2024. అంటే అర్థమైంది కదా. ఇలా డేట్ వచ్చేసి 26 అండి. 26 నుంచి వెళ్ళి ఇప్పుడు 30, ఇంకొక 4 days అయితే 30 నుంచి వెళ్ళి మనకైతే అప్లికేషన్ అయితే ఓపెన్ కాబోతున్నాయి. సో 30 రోజు నుంచి అయితే అప్లికేషన్స్ అయితే ఓపెన్ కాబోతున్నాయి. సో ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఎవరికైతే తక్కువ పర్సెంటేజ్ ఉందో వాళ్ళు ఎక్కువగా ప్రయత్నించండి అప్లై చేయడానికి. సో మనకు వచ్చేసి టైం కూడా చాలా తక్కువ ఇచ్చారండి. సో 30 రోజు అయితే ఓపెన్ అవుతుంది. సో 30 రోజు అయితే ఓపెన్ అయిపోయి సో తొందరగానే క్లోజ్ అయిపోతుంది. జస్ట్ 4 days, 3 వరకే, నెక్స్ట్ మంత్ 3 వరకే ఈ అప్లికేషన్స్ అనేది తీసుకుంటారు. జస్ట్ 4 days మాత్రమే. సో 4 days టైం ఇచ్చారు కాబట్టి సో అందరూ అయితే అప్లై చేసుకోండి. సో ఒక్కసారి మనం నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి సో గాయస్, మరి చాలామందికి డౌట్గా లేదండి బ్రదర్, కూడా వేకెన్సీస్ అన్నీ ఓకేనా. ఇప్పుడు మనకు వచ్చేసి ఇంకొక 3 daysలో మనకైతే అప్లికేషన్ స్టార్ట్ కాబోతుంది. మరి వేకెన్సీస్ అన్నీ అని చాలామందికి అయితే డౌట్ ఉండడం జరిగింది. సో వేకెన్సీ అయితే ఏ యూట్యూబర్ కూడా చెప్పలేదు వేకెన్సీస్ అని. సో వేకెన్సీస్ అన్నీ చూసుకుంటే కనుక సో మనకి నార్త్ ఈస్టర్న్ మణిపూరి ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మన తెలుగు స్టేట్స్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి మణిపూరి లాంగ్వేజ్ ఎవరికి ఉండదు. బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రం ఖచ్చితంగా మనకు 10th మెమోలో ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అందరికి ఉంది కాబట్టి ఏపీ అండ్ టీఎస్ అందరూ అప్లై చేసుకోవచ్చు మొత్తం. సో గైస్, మనకి వేకెన్సీ ఎన్ని వచ్చి చూసుకుంటే కనుక మనకు వచ్చేసి మొత్తం టోటల్ వేకెన్సీస్ 288 వేకెన్సీస్. బ్రదర్ మీరు అనుకోవచ్చు, బ్రదర్ 287 వేకెన్సీస్ అంటే చాలా తక్కువ అని తీసుకుంటే అంటే బ్రదర్ అవే చాలా ఎక్కువ. ఎందుకంటే అక్కడ మనకు వచ్చేసి కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది. పర్సంటేజ్ లో ఉన్న వారు కూడా జాబ్ రానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైతే 9 GPA, 8 GPA, 9.5 GPA ఎవరికైతే ఉందో సో వాళ్ళకి అప్లై చేయండి. బ్రదర్ మరి ఇంకో డౌట్ చాలా మందికి ఉండొచ్చు, బ్రదర్ మరి మేము దీనికి జూలై నోటిఫికేషన్ అప్లై చేస్తాం కదా, మరి దానికి కూడా అప్లై చేసుకోదా అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. చేసుకోవచ్చు బ్రదర్, ఓకేనా. సో జూలై నోటిఫికేషన్ అప్లై చేసిన వాళ్ళు కూడా దానికి చేసుకోవచ్చు. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. సో అప్లై చేసుకోవచ్చు. సో గైస్ ఇది సో బ్రదర్ దీనికి ఒక్కసారి మనం నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే కనుక సో గైస్ మనం ఒక్కసారి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఒక్కసారి డీటెయిల్స్ అయితే ఇద్దాం. బ్రదర్ మనకు వచ్చేసి ఈ నోటిఫికేషన్లో ఈ మణిపూర్ స్పెషల్ డ్రైవ్లో మనకు వచ్చేసి 3 వేకెన్సీస్ 3 డెసిగ్నేషన్స్ అయితే ఈ ఫిల్ అయితే చేయబోతున్నారు. అవి ఏంటి అంటే BPM బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే ABPM అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే డక్ సేవక్. ఈ 3 డెసిగ్నేషన్కి అయితే ఫిల్ అయితే చేయబోతున్నారు. అలాగే ఒక్కసారి శాలరీ చూసుకుంటే అంటే స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుందంటే BPMకి వచ్చేసి అరౌండ్ 12,000 to 20,000 ఉంటుంది ఫస్ట్ మంత్ శాలరీ. అలాగే ABPM డక్ సేవక్ చూసుకుంటే 10,000 to 16,000 ఉంటుంది స్టార్టింగ్ మంత్ శాలరీ. అలాగే బ్రదర్ మరి ఏజ్ లిమిట్ ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చూసుకుంటాం. సేమ్ అండి, మనకి జూలై నోటిఫికేషన్ లాగే ఈ స్పెషల్ డ్రైవ్ కూడా అంతే. మినిమం ఏజ్ వచ్చేసి 18 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 years. అంటే 18 years నుంచి 40 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బోత్ ఏపీ అండ్ టీఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక SC ST వాళ్ళకి 5 years, అలాగే OBC వాళ్ళకి 3 years, అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ EWS వాళ్ళకి నో రిలాక్సేషన్, అలాగే పర్సన్ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి 10 years, పర్సన్ విత్ డిజబిలిటీస్ PWS ప్లస్ OBC వాళ్ళకి 13 years, డిజబిలిటీస్ PWD ప్లస్ SC ST వాళ్ళకైతే 15 years అయితే
ఉంటాయి. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th పాస్ అయితే సరిపోతుంది, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బోత్ ఏపీ అండ్ టీఎస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఖచ్చితంగా స్టడీ చేసి ఉండాలి. 10th మెమోలో అయితే ఖచ్చితంగా అందరు దాదాపుగా చేసి ఉంటారు. అదర్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి ఖచ్చితంగా, అలాగే నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. బ్రదర్ మరి అప్లికేషన్ ఫీ చూసుకుంటే కనుక ఓబీసీ వాళ్ళకైతే 100 రూపీస్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీమేల్ మేల్ వాళ్ళకైతే ఫ్రీ, ఎలాంటి అప్లికేషన్ అయితే ఉన్నది. అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే ఉన్నది. సో ఫ్రీ. సో ఎవరైనా తక్కువ పర్సెంటేజ్ ఇన్ని రోజుల నుంచి బాధపడుతున్న వాళ్ళు, ఎవరికైతే తక్కువ పర్సెంటేజ్ ఉండి ఇన్ని రోజులు జాబ్ రాకుండా బాధపడుతున్న వాళ్ళు, వాళ్ళైతే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కంపేరింగ్ టు ఏపీ అండ్ తెలంగాణ అక్కడ కాంపిటీషన్ అయితే చాలా తక్కువ ఉంటుంది. మనకు వచ్చేసి తెలంగాణ ఏపీ వాళ్ళకి 70%, 80% ఉన్నా కూడా జాబ్ రానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో పోస్టర్స్ తక్కువ అయినా కూడా అక్కడైతే కాంపిటీషన్ అయితే చాలా తక్కువ ఉండడం జరిగింది. బ్రదర్ మనకు వచ్చేసి చూసుకుంటే 30 రోజైతే ఈ వెబ్ ఆప్షన్ 30 రోజైతే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది. 30 రోజు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాగానే నేనైతే ఎర్లీ మార్నింగే నేనైతే ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ క్లారిటీగా వీడియో వేసి నేనైతే అప్లోడ్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ఎలా మిస్టేక్స్ చేయకుండా అప్లై చేయాలని క్లారిటీగా వీడియో చేస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. సో మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తుండండి రోజు. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఎవరికైతే తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారో, సో ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్న వాళ్ళు, సో వాళ్ళకైతే షేర్ చేయడానికి ట్రై చేయండి. సో గైస్ ఇది వీడియో. సో మరొక మంచి అప్డేట్తో, మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. అన్సెప్ టేక్ కేర్, గుడ్.